పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. చాలా సింపుల్ టిప్స్ తో పిల్లల హ్యాండ్ రైటింగ్ ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనకి అంటే పేరెంట్ అవ్వచ్చు లేదా టీచర్ అవ్వచ్చు. వాళ్ళకి డైరీలోని ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్, నోట్బుక్ లో ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఇలా రాస్తే వాళ్ళది ఇంప్రూవ్మెంట్ అవ్వదు. మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చే బదులు ఇనిషియేట్ తీసుకోవాలి. ఇది లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇన్స్ట్రక్షన్ కాదు ఇంపార్టెంట్, ఇనిషియేషన్ ఇంపార్టెంట్. ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ దగ్గరకు కూర్చోబెట్టుకొని ఒక కాపీ రైటింగ్ బుక్ పెట్టి 4 నోట్బుక్ అయినా పెట్టి పైన ఇచ్చి కింద నుంచి రాయించడం అనేది చాలా ఇంపార్టెంట్. పైన అంటే టాప్ లైన్ రాస్తాం మనం, డౌన్ లాస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క లైన్ పైకి వెళ్ళడం, కాపీ చేయడం. ఇది చాలా సింపుల్ టిప్. ఇది దీనివల్ల పిల్లల హ్యాండ్ రైటింగ్ సింపుల్ గా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇది నేను ఒక చిన్న స్కూల్ వర్క్ చేసినప్పుడు అక్కడ నేర్చుకున్నాను నేను. ఈ టిప్ తో నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ హ్యాండ్ రైటింగ్స్ అని ఇంప్రూవ్ చేశాను. కార్పొరేట్ స్కూల్స్ లో కూడా అంతకు ముందు అలాగే ఉండేది. కాపీ రైటింగ్ బుక్, ప్రింటెడ్ బుక్ ఒకటి పడేసి అది జూన్ మంత్ లో 20 పేజెస్, జూలై మంత్ లో 20 పేజెస్ ఇలా రాసేయడమే. వాళ్ళు ఒకేసారి 20 పేజెస్ రాసేసి మంత్ ఎండింగ్ లో సైన్ పెట్టించుకుంటారు. వాళ్ళది ఏంటంటే బుక్ కంప్లీట్ అయిందా లేదా వాళ్ళకి ఇంపార్టెంట్. కార్పొరేట్ స్కూల్స్ లో వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే బుక్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే పేరెంట్ 300 పెట్టి బుక్ ఉంటాడు. ఆ 300 వేస్ట్ అవ్వకూడదు కాబట్టి పేరెంట్ కంప్లీట్ అయిందా లేదా చూస్తారు. ఇంప్రూవ్ అయిందా లేదా కాదు, పేరెంట్ కి ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు, మేనేజ్మెంట్ కి ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు. బుక్ కంప్లీట్ అయిందా లేదా, బుక్ కొనిపించామా లేదా. సో ఇలా కాకుండా ఒక సింపుల్ గా ఒక 25 రూపీస్ ఇస్తే 4 నోట్బుక్ వస్తుంది. అందులో తీసుకొని ఆ బుక్ లో పైన రాయించి డౌన్ నుంచి దగ్గర కూర్చొని 4 లైన్స్ కంటే ఎక్కువ రాయనివ్వకూడదు. 5 మాక్సిమం 5 లైన్స్ రాస్తే 1 మంత్, మాక్సిమం 1 మంత్ ఎలాంటి వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ అయినా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇది చేయాల్సింది.